హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి సీజన్ అంటే సినిమాలకి మంచి ఫెస్టివల్ అనమాట. ఎందుకంటే కొంచెం యావరేజ్ ఉన్న సినిమా కూడా మంచి కలెక్షన్తో అదిరిపోయే విధంగా హిట్ అందుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయడానికి పోటీ పడుతుంటారు. ఈ తరుణంలో ఈగల్ మూవీ వాస్తవంగా 2-3 రిలీజ్ డేట్ని కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే బట్ రిలీజ్కి కుదరక ఆ సినిమా అనేది పోస్ట్ పోన్ అయిపోయిందనమాట. దీనికి మెయిన్ రీజన్ నాగార్జున మూవీ అయిన నా సామిరంగా. వాస్తవంగా ఈ మూవీ యొక్క షూటింగ్ ఎప్పుడు ఏంటి, రిలీజ్ డేట్ ఏంటి అనేది ఎవరికి ఏం తెలియదు. కరెక్ట్గా 3 నెలల్లోనే సంక్రాంతికి ముందుగా 3 నెలల్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. వెంటనే రిలీజ్ డేట్ని కూడా ప్రకటించేస్తారు. అందువలన ఈ పంచాయతీలో ఈగల్ మూవీకి దెబ్బ పడిపోయిందని చెప్పాలి. అందువలన ఈగల్ మూవీ పోస్ట్ పోన్ అయిందనమాట. అందువలన అక్కినేని నాగార్జున అతని యొక్క నెక్స్ట్ సినిమాని ఇప్పుడే ఖర్చు పేసేసారనమాట సంక్రాంతికి. నా సామిరంగ యొక్క సక్సెస్ మీట్లో సీయూ నెక్స్ట్ సంక్రాంతి అని చెప్పేసి తను ఒక హింట్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. తన యొక్క నెక్స్ట్ సినిమా సంక్రాంతి రిలీజ్ కాబోతుందని చెప్పేసి ఇప్పుడే ఖర్చు అయితే వేసేసారనమాట. ప్రజెంట్ అయితే నాగార్జున, ధనుష్ వీరిద్దరు కాంబినేషన్లో శేఖర్ కమ్ముళ్ళ డైరెక్షన్లో మూవీ అయితే రాబోతుంది. అయితే ఈ మూవీ ఫుల్ లెంత్ రోల్ అయితే కాదనమాట. నాగార్జునది ఒక గెస్ట్ రోల్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే ఏ మూవీ రాబోతుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటే దాదాపుగా సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చే సంక్రాంతి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే గ్రామీణ నేపథ్యంతో కూడుకున్న సినిమా కాబట్టి ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే సంక్రాంతి అంటేనే మొత్తం గ్రామీణ నేపథ్యంలో వచ్చే పండగ కాబట్టి బాగా క్లిక్ అయిందని చెప్పాలి నాగార్జునకి. అందుకని ఖచ్చితంగా వచ్చే సంక్రాంతికి నాగార్జున మూవీ ఏదో ఒక మూవీ రిలీజ్ చేయడం ఖాయమని చెప్పేసి మనం అయితే ఫిక్స్ అయిపోవచ్చు. అయితే నెక్స్ట్ సంక్రాంతికి కూడా అసలు చాలా సినిమాలు లైన్లో ఉందన్నమాట. పంచాయతీ అయితే ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సి వస్తుందన్నమాట. ఆ స్థాయిలో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు చాలా ఉంది. జై హనుమాన్ రిలీజ్ అవ్వచ్చు. వశిష్ఠ, చిరంజీవి వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న విశ్వంబర మూవీ కూడా సంక్రాంతి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలయ్య వీళ్ళ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎలాగూ దిల్ రాజు శతమానం భవతి సీక్వెల్ను అనౌన్స్మెంట్ కూడా చేసేసాడనమాట. రిలీజ్ డేట్ను కూడా వచ్చే సంక్రాంతి. కానీ ఇలా చాలా సినిమాలు అయితే సంక్రాంతి రిలీజ్కి పోటీ పడుతున్నాయి. ఇప్పటి నుంచే పంచాయతీ మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ రేంజ్లో పెద్ద సినిమాలు సంక్రాంతికి ఖర్చు వేసుకుంటున్నాయి. బట్ నాగార్జున అయితే ఇప్పుడే ఖర్చు వేసేసారనమాట. తన సినిమా నెక్స్ట్ సంక్రాంతి రాబోతుందని చెప్పేసి హింట్ అయితే ఇచ్చేస్తారు. మరి చూడాలి ఈ పంచాయతీ ఏ విధంగా ఉంటుందనేది నెక్స్ట్ సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాల్లో. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం వచ్చే సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవ్వచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.